రైలు ప్రమాదాలు మన దేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. రైలు ఎక్కిన వారు గమ్యస్థానానికి చేరేంత వరకు గ్యారెంటీ ఉండడం లేదు. దీంతో ప్రజల ప్రాణాలు హరి అంటున్నాయి. అన్ని రైలు ప్రమాదాలను ఒకే ఘాటున కట్టివేయలేం. సాంకేతిక లోపాలు కొన్ని ప్రమాదాలకు కారణమైతే మానవ తప్పిదాలు మరికొన్నిసార్లు యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. రైలు ప్రమాదాలను మనకున్న సాంకేతిక వ్యవస్థ నివారించలేదా? ప్రమాదాలపై సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు? ఒడిశాలో కిందటేడాది జరిగిన రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని నివ్వెరపరిచింది. 300 మందికి పైగా ఈ దుర్ఘటనలో చనిపోయారు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ అకస్మాత్తుగా లూప్ లైన్లోకి వచ్చి అక్కడ నిలిచి ఉన్న గూడ్స్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేవలం 9 సెకండ్లలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. రైలు ప్రమాద సంఘటన గురించి తెలిసిన వెంటనే భారత సైన్యం రంగంలోకి దిగింది. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు చేర్చి ఆదుకుంది. ఒడిశాలో కిందటేడాది జూన్లో జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా చనిపోయారు. ప్రధాన లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ప్రెస్ అకస్మాత్తుగా లూప్ లైన్లోకి దూసుకెళ్లి అక్కడున్న గూడ్స్ ను ఢీకొనడమే ఈ దుర్ఘటనకు ప్రమాద కారణమని రైలు అధికారులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ గంటకు దాదాపు 130 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుంది. దానికి ముందే బహనాగా బజార్ స్టేషన్ వద్దకు వచ్చిన గూడ్స్ రైలును లూప్ లైన్ లో నిలిపి ఉంచారు. దీంతో కోరమండల్ ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్ లో వెళ్లేలా సిగ్నల్ ఇచ్చారు. అయితే అనూహ్యంగా కోరమండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్ లోకి దూసుకెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు నుజ్జయ్యాయి. మొత్తం 14 బోగీల్లో కొన్ని బోల్తా పడ్డాయి, మరికొన్ని పక్కనే ఉన్న మరో మెయిన్ లైన్ పై పడ్డాయి. ఈ మెయిన్ లైన్ నే డౌన్ లైన్ అని కూడా అంటారు. అయితే అదే సమయంలో గంటకు దాదాపు 130 కిలోమీటర్ల స్పీడ్ తో యశ్వంతపూర్ హౌడా సూపర్ ఫాస్ట్ రైలు అదే లైన్ లోకి వచ్చి ఢీకొట్టింది. టోటల్ గా ఒడిశా రైలు ప్రమాదంలో జరిగింది ఇది. రైళ్ల రాకపోకలకు సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ చాలా కీలకమైనది. సిగ్నల్స్ ఆధారంగానే రైళ్లు నడుస్తాయి. స్టేషన్ లోకి రావాలన్నా సిగ్నల్ కోసం వేచి ఉండాల్సిందే. సిగ్నల్ ఇవ్వకపోతే చాలా సార్లు రైళ్లను ఔటర్ లో నిలిపివేయడం అందరికీ అనుభవమే. టోటల్ గా సిగ్నల్ సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక రైలును మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ లోకి పంపిన తర్వాత సదరు సిగ్నల్ పాయింట్లను ఆటోమేటిక్ గా లాక్ చేసి అదే లైన్ లోకి మరో రైలు రాకుండా సంబంధిత సిబ్బంది చేస్తారని చెబుతున్నారు నిపుణులు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు కారణంగానే మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్ లోకి వెళ్లి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం 9 సెకండ్లలోనే పెను ప్రమాదం జరిగింది. ప్రమాదం జరగడానికి ముందు కోరమండల్ ఎక్స్ప్రెస్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే గూడ్స్ రైలును ఢీకొట్టాక కోరమండల్ ఎక్స్ప్రెస్ వేగం కేవలం 9 సెకండ్లలో 0కు వచ్చింది. సహజంగా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ 0 వేగానికి రావాలంటే కనీసం 60 సెకండ్లు పడుతుందంటున్నారు నిపుణులు. కానీ కేవలం 9 సెకండ్లనే పట్టిందంటే ప్రమాద తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది అంటున్నారు రైల్వే రంగ నిపుణులు. స్టేషన్ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను సులభం చేయడానికి లూప్ లైన్లను నిర్మిస్తారు. ఈ లూప్ లైన్ల పొడవు సహజంగా 750 మీటర్లు ఉంటుంది. మల్టిపుల్ ఇంజన్లు ఉండే ఒక గూడ్స్ రైలు ఆగటానికి వీలుగా లూప్ లైన్లను రైల్వే శాఖ నిర్మిస్తుంటుంది.
సహజంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లకు లూప్ లైన్ లోకి వెళ్లడానికి సిగ్నల్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అక్కడి సిబ్బంది. హై స్పీడ్ లో వెళ్లే విధంగా నీలిరంగు సిగ్నల్ కాకుండా నెమ్మదిగా వెళ్లేలా సిగ్నల్ ఇస్తారు. అయితే ఒడిశా దుర్ఘటనలో కోరమండల్ ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్ లోకి వెళ్లడానికి సిగ్నల్ ఇచ్చిన లూప్ లైన్ లోకి ఎలా వెళ్లిందన్న దానిపై రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్ లోకి ఎలా వెళ్లిందన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిందన్నారు రైల్వే మంత్రిత్వ శాఖ సాంకేతిక రంగ నిపుణులు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదాలకు శుక్రవారానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు రైల్వే రంగ నిపుణులు. గత 20 సంవత్సరాలలో 3 సార్లు శుక్రవారం రోజునే కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. హౌడా చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్ప్రెస్ 3 సార్లు ప్రమాదానికి గురైంది. ఈ 3 ప్రమాదాల్లో 2 సార్లు ఒడిశాలోను, మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలోనూ ప్రమాదం జరిగింది. 2002 మార్చి 15న చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నెల్లూరు దగ్గర ప్రమాదానికి గురైంది. 2009 ఫిబ్రవరి 13న ఒడిశాలోని జైపూర్ జిల్లాలో మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. తాజాగా జూన్ 2వ తేదీన ఒడిశాలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ కు సమీపాన కోరమండల్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో దాదాపు 300 మంది వరకు చనిపోయారు. అలాగే భారీ సంఖ్యలో గాయపడ్డారు. ఒడిశా రైలు ప్రమాద సంఘటన గురించి తెలిసిన వెంటనే భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగింది. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మెడికల్ టీంలు, అంబులెన్సులు రంగంలోకి దిగాయి. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. రైళ్ల బోగిల మధ్య చిక్కుకున్న గాయపడ్డ వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకొచ్చాయి. చికిత్స కోసం సమీపాన గల ఆసుపత్రులకు తరలించాయి. కటక్, కోల్కతా నుంచి మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్ టీంలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మొత్తం 300 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయి. వీరందరూ కలిసి మొత్తం 9 టీములుగా ఏర్పడ్డారు. చిమ్మ చీకట్లో ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాయపడ్డ వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కొన ఊపిరితున్న వారిని గుర్తించి వారిని ఆసుపత్రులకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ జాగిలాలు కూడా ఇందులో పాల్గొనడం విశేషం. ఒడిశా రైలు ప్రమాదంలో మానవత్వం పోటెత్తింది. గాయపడ్డ వారిని ఆదుకోవడానికి ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పోటీపడి మరీ స్థానికులు తరలివచ్చారు. ముఖ్యంగా రక్తదానానికి స్థానిక యువకులు భారీగా క్యూలు కట్టారు. దీంతో మానవత్వం పరిమళించింది. ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న యువకులు వందల సంఖ్యలో స్థానిక ఆసుపత్రులకు పరుగులు తీశారు. గాయపడ్డ వారిని ఆదుకోవడానికి మందులను, వస్తువుల్ని, ఆహారాన్ని తీసుకెళ్లారు. అలాగే రక్తదానం చేశారు. మా రక్తం తీసుకోండి, గాయపడ్డ వారికి ఎక్కించండి అంటూ ఆసుపత్రుల దగ్గర యువకులు బారులు తీరారు. దీంతో డాక్టర్లకు కూడా తమ పని సులువైంది. అంతేకాదు గాయపడ్డ వారికి రక్తం సమస్య అనేదే లేకుండా పోయింది.